నేను చెప్పే మాటలు మిమ్మల్ని బాధ పెట్టొచ్చు, కానీ ఆలోచించండి. కోల్పోయిన వాడికి మాత్రమే బాధపడే అర్హత ఉంది. నాకు తెలిసి నేను కోల్పోయాను అనుకుంటున్నాను, అందుకే చెప్తున్నాను. మనం చిన్నప్పటి నుండి ఒకే మాట విన్నాం అందరి నోట, బాగా చదువుకో జీవితంలో ఎదుగుతావని. నాకు 28 సంవత్సరాలు, అందులో 15 సంవత్సరాలు చదువుకోవడానికి అయింది, అంటే సగం కంటే ఎక్కువ. అయినా సంతోషంగా బ్రతకలేకపోతున్నా. ఎవరి కింద పని చేయడానికి కూడా పోటీ పడుతున్నాను. విద్యని ప్రశ్నించడం లేదు ఇక్కడ. చదువుకోవడం ముఖ్యమే, కానీ బ్రతకడం అంతకంటే ముఖ్యం. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి? నాకు తెలిసి ఎవరో తెల్లవాళ్ళు వాళ్ళకి పని చేయడానికి కావాల్సిన వాళ్ళని తయారు చేయడానికి, వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థను నడిపించడానికి పెట్టింది. తెల్లవాళ్ళు పోయారు, కానీ వాళ్ళ వ్యవస్థ మాత్రం అలాగే ఉంది. మనం అనుకుంటాం స్వతంత్రం వచ్చిందని, కానీ నిజం చెప్పాలంటే ఇంకా మనం అలాగే ఉన్నాం. స్వేచ్ఛగా బ్రతుకుతున్నామని అనుకుంటున్నాం, కానీ లేదు. డబ్బు అనే పేరుతో ఆ స్వేచ్ఛని ఇచ్చారు. ఆ డబ్బు కూడా ఇప్పటికీ ఆ తెల్ల వాళ్ళ కంపెనీలకే ఖర్చు పెడుతున్నాం. మనం తినే ప్రతి ఒక్కటి ఆ తెల్ల వాళ్ళ కార్పొరేట్ కంపెనీలకే వెళ్తున్నాయి. జీతం అనే పేరుతో మన చేతుల్లో డబ్బు పెట్టారు, అంతే. కానీ ఆ డబ్బేమో అమ్మా నాన్నలు మన ఫీజులకు చెల్లించారు. వాళ్ళు లాభం ఆశించరు, కానీ వాళ్ళకి ఒక భయం. చదివించకపోతే వెనకబడిపోతాడేమో అని, సమాజం తక్కువ చేసి చూస్తాదేమోనని భయం. ఇక ఆ భయమే చాలా మందిని అప్పుల్లోకి నెట్టేసింది. ఒకప్పుడు చదువు అంటే జ్ఞానం, ఇప్పుడు ర్యాంకులు, సీట్లు, డిగ్రీలు. దేశంలో రోజుకి 20 నుంచి 30 మంది చదువు అనే పేరుతోనే చనిపోతున్నారు. ఎందుకు? మనం చదివేది జ్ఞానం కోసమా, లేదా ఇంకేదేనా? నాకు తెలిసి 100లో 90% వరకు చేసే ఉద్యోగాల్లో A+B² ఫార్ములా ఎక్కడ ఉపయోగిస్తారో తెలియదు. కానీ చదివితే ఉద్యోగం లేకపోతే ఫెయిల్యూర్ అనే ఫార్ములా మాత్రం తెలిసింది. చదువు కావాలి, కానీ మనకి కావాల్సిన చదువు జ్ఞానం ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా బిజినెస్ గా మారింది. అందుకే చాలా మంది చేతుల్లో డిగ్రీలున్నా ఏం చేయలేకపోతున్నారు. మనం చదివింది ఒకటి, కానీ చేసే ఉద్యోగం ఇంకొకటి. పిల్లవాడు బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తున్నాడు, కానీ బ్యాగ్లో పుస్తకాలు కాదు, అమ్మా నాన్నల కలలు, వాళ్ళ అప్పులు, వాళ్ళ ఆశలు అన్నీ ఉంటాయి. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయారనే నమ్మకం జనాల్లో నిండిపోయింది. నిజమైన చదువు ప్రశ్నలు అడగడం నేర్పాలి, ఆలోచించడం నేర్పాలి, మనిషిని ఎదగడం నేర్పాలి. కేవలం ఉద్యోగం కోసం కాదు, జీవితం కోసం బ్రతకడం నేర్పాలి. చదివిని దూషించట్లేదు, కానీ చదువు పేరుతో భయం అమ్మే వ్యవస్థని దూషిస్తున్నాను. జ్ఞానాన్ని గౌరవించు, మార్కులను కాదు. మనిషి విలువ అతని సర్టిఫికెట్తో కాదు, అతని ఆలోచనలతో చూడు. ఈ వ్యవస్థని మార్చలేకపోవచ్చు, కానీ మనం ఎలా ఆలోచిస్తామో అది మనం మర్చుకోవచ్చు. చదువు కేవలం ఉద్యోగం కోసం కాదు, ఆలోచించే శక్తిలా చూడండి. నా బాధ నిజం, మీ బాధ నిజం కాకపోవచ్చు, కానీ నిజాన్ని గుర్తించడమే మొదటి అడుగు. మిగతా వాళ్ళలా కాకుండా నేను వేరే దారిలో వెళ్తున్నా అని బాధ లేదు, భయం అంతకంటే లేదు.